రాహుల్ చెప్పిన ఎన్నికలకి సంబంధించినటువంటి చోర్ అన్నటువంటి కాన్సెప్ట్లో ఇదిగో ఈ మఠం కూడా ఒకటి, ఈ ఫోటో కూడా ఒకటి అనమాట. వీళ్ళందరూ దొంగ ఓటర్లు అన్నటువంటి పాయింట్. విషయం ఏంటంటే ఒక తండ్రి పేరుతో 50 మంది ఓటర్లు అంటూ తను ఆరోపించాడు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇటీవల చేసినటువంటిది, ఒక తండ్రికి 50 మంది కొడుకులు ఉన్నారా, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. తర్వాత క్రాస్ చెక్ చేస్తే కాంగ్రెస్ చూపించినటువంటి ఓటర్ల జాబితాలో 37 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 13 మంది ఉన్నారు, 39 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 5 ఉన్నారు, 40 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు 4 ఉన్నారు, ఇంకా 40 వయసులో మరికొందరు ఉన్నారు. అంటే 72 ఏళ్ల వయసు ఉన్న 2 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి తండ్రి పేరు ఒకటే అని జాబితా చూపించడంతో చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నిజ నిర్ధారణ కోసం స్థానిక మీడియా అక్కడికి వెళ్తే అది ఇల్లు కాదు, ఆచార్య రామకమల్ దాస్ స్థాపించిన రామ్ జానకి మఠం. మఠం ప్రస్తుత నిర్వాహకుడు ఎవరయ్యా అంటే రామ్ భరత్ శాస్త్రి. ఈ జాబితా నిజమేనని ఆయన అంగీకరించాడు. ఇది శతాబ్దాల నాటి గురు శిష్యుల పరంపర ఆచారము. ఇక్కడ ఉన్నోళ్ళందరూ మా ఆశ్రమంలో లోక జీవితం త్యజించినటువంటి శిష్యులు తల్లిదండ్రులు కాదు, వాళ్ళు గురువునే తండ్రిగా పరిగణిస్తారు. సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళ లోక సంబంధాలన్నీ తెగిపోతాయి. అందుకే అన్ని రికార్డులు కూడా తండ్రి స్థానంలో గురువు పేరు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. ఆశ్రమంలో ఒక సీనియర్ శిష్యుడు అభిరామ్ కూడా మీడియాకి చెప్పుకొచ్చారు. 2016లో భారత ప్రభుత్వం సన్యాసులు సన్యాసినులు అధికారిక పత్రాల్లో జన్మ తండ్రి స్థానంలో గురువు పేరు వాడుకోవడానికి అనుమతించింది. ఇది చట్టం అనుమతించింది. ఇది మోసం కాదు, రాజ్యాంగ విరుద్ధము కాదు. ఎన్నికల వివాదంలోకి ఇలాంటి మఠాలను లాగద్దు అంటూ క్లియర్గా చెప్పుకొచ్చారు. అఖిల భారత సంత్ సమితి జాతీయ కార్యదర్శి స్వామి జితేంద్రనాథ్ సరస్వతి కూడా కాంగ్రెస్ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ ఇది సనాతన హిందూ సంప్రదాయాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.